హాయ్ హలో నమస్తే యూర్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ మీ లక్కీ. ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అండ్ ఎమోషనల్ స్టోరీతో ఒక సినిమా మన ముందుకు వస్తుంది, అదే డియర్ ఉమా. సో ఒక్కసారి అయితే మీరు ట్రైలర్ చూడండి, టీజర్ చూడండి. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. నాకు తెలిసి ఒక మంచి బ్యూటిఫుల్ మెసేజ్ కూడా ఈ మూవీ త్రూ ఇవ్వబోతున్నారేమో అనిపిస్తుంది. సో తెలుసుకుందాం మూవీకి సంబంధించి ఎన్నో విషయాలు. సో రైట్ నౌ ఐ హ్యావ్ ద టీమ్ విత్ మీ. హలో, నమస్తే, హౌ ఆర్ యూ? గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి. చాలా మంచి ఫీలింగ్ వచ్చిందండి మూవీ ట్రైలర్ అది చూసిన తర్వాత. ఒక ఫీల్ గుడ్ అంటారు కదా, ఆ ఫీలింగ్ అయితే మాకు ఆల్రెడీ వచ్చింది. సో మీరు ఒక ప్రొడ్యూసర్గా అండ్ ఆల్సో లీడ్గా చేయడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. చాలా ఇంటెన్స్ క్వశ్చన్ అడిగేస్తున్నాను ఫస్ట్. ఎట్లా మేనేజ్ చేశారు మీరు అసలు ఈ రెండు రెస్పాన్సిబిలిటీస్? ఆర్ లైక్ అంటే మేబీ చిన్నప్పటి నుంచి మల్టీ టాస్కింగ్ అలవాటు అయినట్టుంది నాకు. అండ్ మోర్ ఓవర్ ప్రొడక్షన్ అమ్మ, తమ్ముడు, ఫ్రెండ్స్ వాళ్ళు మేనేజ్ చేశారు. అండ్ మనీ పుల్లింగ్ అండ్ సమ్టైమ్స్ మనం అనుకున్న బడ్జెట్ కన్నా కొంచెం ఎక్కువ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్ దే హ్యావ్ టేకెన్ దేర్ పార్ట్ ఆఫ్ స్ట్రెస్, నాట్ మీ. వండర్ఫుల్. అంటే అందరూ కలిసి మీకు సపోర్ట్ చేయడం జరిగింది. సో సాయి రాజేష్ గారు, అసలు ఏంటి డియర్ ఉమా స్టోరీ? డియర్ ఉమా స్టోరీ అంటే ఇది ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి సంబంధించిన స్టోరీ అమ్మ. ఇది వైట్ బ్యాక్డ్రాప్ ఉంది, డాక్టర్స్ అని అనుకుంటున్నారు, కానీ ఇది డాక్టర్ స్టోరీ కాదు, పేషెంట్స్కి సంబంధించిన స్టోరీ. ఇప్పుడు మనకి జనరల్గా మూవీస్ అనేవి ఎంటర్టైన్మెంట్ ఉండాలి, పాటలు ఉంటాయి, డ్యాన్స్లు ఉంటాయి, డైలాగ్స్ ఉంటాయి, సీన్స్ ఉంటాయి. వీటితో పాటు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కొన్ని వస్తుంటాయి సోషల్ అవేర్నెస్ కోసం. సందేశం అనగానే అబ్బా ఈ సందేశం సినిమాలను చాలామంది ఫీల్ అవుతుంటారు. అది కూడా కొంచెం డాక్యుమెంటరీలా తీస్తుంటారు, సెమీ ఆర్ట్ లాగా తీస్తారు. మంచి మెసేజ్ ఇవ్వాలి, కానీ సరే ఇది మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కూడా కాదు. కొన్ని సినిమాలు అవసరమైన సినిమాలు వస్తాయండి సమాజానికి. సమాజంలో ఉన్న ప్రతి మనిషికి అవసరమైన సినిమాలు వస్తుంటాయి, చాలా కొద్ది సినిమాలే. మొన్న రీసెంట్గా కోర్టు సినిమా కూడా, దాంట్లో తను చెప్తారనమాట, ఇలా అనేది అక్కడ ఉన్న లాయర్లకో, జడ్జికో, పోలీసులకో కాదు, తెలియాల్సింది మనుషులకి, సగటు మనిషికి తెలియాలి అని చెప్పేసి. అలా అంటే అది ఒక అవసరమైన సినిమా సొసైటీకి. అలా వచ్చేదే మన డియర్ ఉమా సినిమా కూడా ప్రతి మనిషికి, ఈ సమాజానికి అవసరమైన సినిమా అండి. సో ఏంటి అవసరం? ఒక పేషెంట్కి మనం ఆక్సిజన్ ఎంత అవసరమో ఈ సినిమా కూడా అంత అవసరం అండి, ఈ డియర్ ఉమా సినిమా. సో మనం దీంట్లో మన దేవ్ అంటే హీరో క్యారెక్టర్ రాక్ స్టారు, ఉమా అనే క్యారెక్టర్ తను ఒక మెడికల్ స్టూడెంటు. వీళ్ళిద్దరూ ఆ సమస్య మీద ఎలా పోరాడారు. మనం కూడా ఒక టైంలో మన బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, మన స్వతంత్రం కోసం చాలా పోరాటాలు చేశాము. దానికి అనేక విధాలైనటువంటి సాహిత్యము, సంగీతం ఇవన్నీ ఉపయోగపడ్డాయి. అలా ఈ సినిమా ఒక పోరాటానికి ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న అంటే మనకి మౌలిక వనరులు అంటే గాలి, నీరు, తిండి, తిప్ప, మనకి ఇల్లు, గూడు, గుడ్డ, నీరు అంటాం మనం. అలాగా వైద్యం కూడా ఈరోజు మౌలిక అవసరమే. ఆ మౌలిక అవసరాన్ని మనకు అందకుండా ఒక కార్పొరేట్ సెక్టర్ ఏ విధంగా ఇబ్బంది చేయడం వల్ల సగటు మనిషి అందుకోలేకపోతున్నాడు. అలానే మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి. సో ఎవడైనా వాడికి ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ లాంటి కార్డు తీసుకొని పథకం మీదన్నా వెళ్తాడు, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాడు వాడు. అదేవిధంగా ఇన్సూరెన్స్ చేసైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు, డబ్బున్న హ్యాపీగా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు. అందరు టార్గెట్ అక్కడ మంచి వైద్యం దొరుకుతుంది, విలువైన వైద్యం దొరుకుతుంది. అసలు ఈ విలువైన వైద్యం కామన్ మ్యాన్కి ఎందుకు అందదు? అనేక గవర్నమెంట్లు వస్తున్నాయి, అనేక ప్రభుత్వాలు వస్తున్నాయి, అంత బాగానే ఉంది. డాక్టర్లు పాపం వాళ్ళు కూడా ఒక ఉద్యోగస్తులా పనిచేస్తున్నారు ఈరోజు. అవన్నిటిని బేస్ చేసుకొని అంటే మనం ఒక సమస్యని, స్ట్రగుల్ని డిస్కస్ చేయలేదు ఈ సినిమాలో. దానికి ఒక చక్కటి సొల్యూషన్ కూడా ఈ డియర్ ఉమా అనే అమ్మాయి ప్లస్ రాక్ స్టార్ దేవ్ అనే అబ్బాయి ఎలా ఇచ్చారు. అలాని మనం కూడా ఆ రోజుల్లో స్వతంత్ర పోరాటం జరిగింది, మనం కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేయమని చెప్పట్లా. అందులో గాంధీజీ అనే ఆయన శాంతియుత పోరాటం ఎలా చేస్తున్నారు. ఇప్పుడు మనకున్న ఆయుధం ఏంటి? అప్పుడు శాంతియుత పోరాటం అయితే ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ఉంది మన సోషల్ మీడియా. దీన్ని యూజ్ చేసుకొని మనకి ఏం కావాలి అనేది, మనం సమాజానికి ఏం కావాలి, మన కుటుంబానికి, మన మనిషికి ఏం కావాలనేది యాజ్ ఎ గవర్నమెంట్ నుంచో మనం తెచ్చుకోవచ్చు. ఈ కార్పొరేట్ సెక్టర్ నుంచి మనం అంటే దీంట్లో మీకు ట్రైలర్లో హ్యూజ్ డైలాగ్ ఏంటంటే మనం తాగే నీరు, తినే తిండి, కట్టుకునే బట్ట, పీల్చే గాలి అన్నీ విద్య, వైద్యం అన్నీ కార్పొరేట్ కబంధ హస్తాల్లో ఉన్నాయి.
కనీసం ఇది ప్రాణానికి సంబంధించి వైద్యాన్ని మాత్రం కార్పొరేట్ నుంచి బయట తీసుకురండి అని చెప్పడమే ఈ సినిమా మెయిన్ ఏజెండా. అసలు మీరు చాలా సీరియస్ పాయింట్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారండి. బికాజ్ ఇప్పుడు నాకు తెలిసి కోవిడ్ తర్వాత దిస్ హ్యాస్ బికమ్ వెరీ హ్యూజ్ సబ్జెక్ట్. యాక్చువల్లీ చెప్పాలంటే కమర్షియలైజ్డ్ ఉంది కానీ ఇప్పుడైతే టూ మచ్ ఉందన్నమాట. అంటే మన అందరికీ తెలుసు అక్కడ ఏం జరుగుతుందో. హాస్పిటల్స్ అనే ప్లేస్లో ఆ కాంప్లెక్సెస్ చూడడానికి చాలా సినిమా థియేటర్స్ లాగా ఉంటాయి. బట్ యూనో హాస్పిటల్స్ కూడా అలాగ ఉంటాయా అనే రేంజ్లో లైక్ 5-star hotel. ఎస్ అలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూనే రక్తం పీల్చుకున్నట్టు గుంజేస్తున్నారు. మనీ వైజ్ చూసుకున్నా, ట్రీట్మెంట్ వైజ్ చూసుకున్నా. సో ఇంత సీరియస్ సబ్జెక్ట్ని ప్రజెంట్ చేసేటప్పుడు మీరు ఎక్కడో ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ అయ్యి దీని మీద రీసెర్చ్ చేసి ఉంటారు కదా, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా దీనికి గురై ఉంటారు. సో అలాంటివి ఏమైనా జరిగాయా? అసలు ఈ సబ్జెక్ట్ ఎలా మీకు వచ్చింది ఈ థాట్? మేడం సబ్జెక్ట్ చెప్పగానే నేను ఒక డైరెక్టర్ రైటర్ ఈ పక్కన పెడితే ఒక ఆడియన్గా వింటూ ఉన్నాను. తను ఒక 2.5 hours నరేట్ చేశారు నాకు. విన్న వెంటనే మన ఇంట్లో మన చుట్టుపక్కల కుటుంబాల్లో సేమ్ ఇన్సిడెంట్ ఎవరికో ఒకరు జరుగుతూనే ఉంటుంది. అరే ఇది కామన్ మ్యాన్కి జరుగుతున్న సమస్య, మరేంటి మన సమస్య ఉంది కదా, ఉంది పరిష్కారం ఏంటి దీనికి, ఏం చేద్దాం. అప్పుడు మేము కొంత దీని గురించి రీసెర్చ్ చేయటం, హాస్పిటల్ని కలవటం, మేడం సర్కిల్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇలా చెప్పకుండా వెళ్ళి వాళ్ళని అడగటం, ఏంటండి మీ పరిస్థితి ఎలా ఉంది. ఓకే, అంటే మీరేమన్నా పర్సనల్గా చూడడం జరిగిందా మీ రిలేటివ్స్లో, ఫ్యామిలీలో? అంటే మనం కోవిడ్లో చాలా చూసాం అండ్ న్యూస్లో ఎవ్రీడే మనం చూస్తూనే ఉంటాం హౌ హ్యాపెనింగ్ ద స్కామ్ ఈస్ హ్యాపెనింగ్ అనేసి. ఇప్పుడు డ్రగ్స్ కూడా మెడిసిన్ మ్యానుఫ్యాక్చర్లో కూడా చాలా చాలా ఉంటాయి. ఇట్స్ నాట్ ఓన్లీ మనం యూనో ఇట్ ఈస్ అ వెరీ హ్యూజ్ సబ్జెక్ట్. అవన్నీ తీసుకోవాలంటే నేను వెబ్ సిరీస్ చేయాలి. ట్రూ, సరిపోదు. అంటే అంత హ్యూజ్ యూనో థింగ్స్ హ్యాపెనింగ్ అక్కడ. ఐ డోంట్ నో, ఐ మీన్ సమ్టైమ్స్ అన్నీ మనం కంట్రోల్ చేయలేం. బట్ దిస్ థింగ్ హాస్పిటల్లో మనం వాట్ వీ కెన్ డూ అనేది ఐ థాట్ ద సింగిల్ ఒక పేషెంట్, ఎవ్రీ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం ఫేస్ చేస్తారు, ఒకవేళ డాక్టరే రాంగ్ అవుతే ఎలా అవుతుంది. నేను అందరు రాంగ్ అనట్లేదు, బట్ దే ఆర్ అన్ని ప్రొఫెషన్లో గుడ్ బ్యాడ్ ఉన్నట్టు ఇట్ ఈస్ దే. సో అది ఎలా ఉంటుంది. దీంట్లో డాక్టర్ రాంగ్ అని చెప్పలేదమ్మా, హాస్పిటల్ రాంగ్ అని చెప్పలే. దీన్ని రన్ చేసే ఒక పర్సన్ ఉంటాడు అక్కడ, అతని వలన ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ పర్సనే ఒక కార్పొరేట్ సెక్టర్. ఇప్పుడు నిజంగానే మనం వాటర్ బాటిల్స్ తాగుతున్నాం, లేకపోతే తిండి అన్నిటి మీద కార్పొరేట్ ముద్ర ఉంటుంది. రేపొద్దున ఇంక మనం ఈ ఆక్సిజన్ కూడా కార్పొరేట్ ముద్రతోనే పెంచాలి. అక్కడ ఇప్పుడు మీడియా ఇవన్నీ మన సినిమా ఇండస్ట్రీ ఎంటర్టైన్మెంట్ కూడా వాళ్ళ కబంధాస్తంలోనే ఉంది, కార్పొరేట్ కబంధాస్తంలోనే. వాళ్ళే డేట్లు డిసైడ్ చేస్తారు, వాళ్ళే రేట్లు డిసైడ్ చేస్తారు. ఎంత పెద్ద బ్యానర్, అంత ప్లాన్ ఉంటుంది. ఒక యూనో ఆ కమర్షియలైజేషన్ లో కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఎట్లా చేయాలి, స్టెప్ బై స్టెప్ బ్రెయిన్ వాష్ ఎలా చేయాలి, మెంటలీ డ్రైన్ ఎలా చేయాలి పేషెంట్, ఫ్యామిలీ. బికాస్ ఐ హ్యావ్ బీన్ త్రూ దిస్ క్రిటికల్ ఫేస్ యాక్చువల్లీ. అంటే మా ఫ్యామిలీలో నేను చూశాను, లిటరలీ షాక్ అయిపోయాను నేను. అసలు ఒక మనిషి బెడ్ మీద ఇంత స్ట్రగుల్ అవుతుంటే వాళ్ళకి ఏమొస్తాయి, దాంట్లోంచి బెనిఫిట్స్ ఏంటి, ఎలా చేయాలి, వీళ్ళని ఎలా మనం మెంటలీ ఆడుకోవాలి, సో దట్ వాళ్ళే మన దారికి వస్తారు. దట్స్ ద వీకెస్ట్ టైం మనకు. అది మనం మెంటలీ ఎమోషనలీ వీక్ ఉంటాం. సో అప్పుడు డాక్టరే దేవుడు మనకు. డాక్టర్ ఏం చెప్తే యూనో దట్ హోల్ ప్రాసెస్ మనం జస్ట్ బ్లైండ్గా దేవుడిని నమ్మినట్టు నమ్మేస్తాం. నమ్మాలి, ఆప్షన్ లేదు మనకు. మన ఫ్యామిలీ మెంబర్ కావాలి కదా. ఓ మై గాడ్, అందరు కరెక్ట్ అవుతారు. ఎందుకంటే అందరి సమస్య ఇది. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే కొందరు సమస్య ఉండొచ్చు, ఇంకొకటి అయితే కొందరు సమస్య, బట్ ఇది అందరి సమస్య, అందరి ఇంటి సమస్య. అందుకనే మేడం ఫస్ట్లో మా ఓపెనింగ్ రోజు కూడా చెప్పారు, అంటే లవ్లో సమస్య ఏమో అనుకున్నారు. లవ్లో సమస్య కాదు, ఇది ఒక సమాజంలో అంటే రోగం వస్తే భయపడటం కాదు, ఆ రోగానికి ఖర్చు చూసి భయపడుతున్నాం అనేది మెయిన్ పాయింట్ అమ్మా ఈ సినిమా. ఇంకోటి ఏంటంటే ఆ క్యారెక్టర్ని డ్రైవ్ చేసింది హీరోనే మెయిన్. హీరోయిన్ అని అంటే ప్రతి మగవాడి విజయం వెనక ఒక అమ్మాయి ఉంటుంది కదా. సో అలాంటి క్యారెక్టరైజేషన్ ఇద్దరివి. ఆ పోరాటం అనేది ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు రాలేదమ్మా. అంటే యుద్ధాలా అంటే బాహుబలి అలాంటి యుద్ధాలు కాదు, అది మనం కూడా చేయొచ్చు ఇలాంటి పోరాటం అని ప్రతి మనిషికి అనిపిస్తుంది. చేసి మనం గెలవచ్చు అని కూడా అనిపిస్తుంది. ఆ గెలుస్తానికే అంటే నేను ఇందాక చెప్పాను, స్వతంత్ర సమరంలో మనకి సంగీతము, సాహిత్యం, అనేక లలిత కళలు ఇవన్నీ ఎలా ఉపయోగపడ్డాయో ఇలాంటి ఒక కార్పొరేట్ వ్యవస్థ నుంచి
వైద్యాన్ని బయటికి తెచ్చుకొని కామన్ మ్యాన్కి అందించాలాంటి ప్రయత్నంలో ఈ డియర్ ఉమా ఒక మంచి స్టెప్ అవుతుందమ్మా. ఆ పోరాటానికి ఒక మంచి ఇన్స్పిరేషన్ అవుతుంది. పృథ్వీ గారు, మీరు డియర్ ఉమా ప్రాబ్లమ్ సాల్వ్ చేశారా మొత్తానికి? That April 18th it will get revealed. I'm not So- allowed to tell the story, but So you two have a different role actually. You are a rock star and she is a doctor. So how you guys got connected? I mean, story wise చూసుకున్నట్లయితే. that is a crux of the film. It's all about love. I mean, like Love can do anything. love can do anything, kind of thing. That is the basic crux of the story. I like that point also, and people would really connect to that particular thing. How Rockstar Dev and Uma. అంటే ఇంటెన్స్ ఎమోషన్ చూపించబోతున్నారు మొత్తానికి. ఎందుకండి ఇలాగా ఆడియన్స్ మీద కక్ష కట్టారు, ఏడిపించాలని? ఉంటుందమ్మా, ఎమోషన్ ఉంటుంది. ఎందుకంటే ఇది అందరి లైఫ్లో జరుగుతున్నది కాబట్టే ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. ట్రూ. సెకండ్ హాఫ్లో ఒక సీక్వెన్స్ మేము ఒక 20 అంటే 100 సార్లు చూసింటామమ్మా. కొత్తగా వచ్చిన ఎక్కెక్కి ఏడుస్తుంటారు ఆ సీన్ చూసి. అంటే వాళ్ళు చూసేసుకుంటారు. హాస్పిటల్లో జరిగే ఒక ఇన్సిడెంట్ అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. అంటే అది ఈ సినిమాలో ఈ హీరోయిన్ సంబంధించింది కాదు అది. బట్ ఆ సీను ఇప్పటికీ మా టెక్నీషియన్స్ కూడా ఎప్పుడైనా చూసినప్పుడు కళ్ళల్లో చెమ్మ వస్తుంది. ఇందాక మీరు ఒక ఇన్సిడెంట్ని ఓన్ చేసుకున్నారు, ఐ మీన్ మీరు చూస్తున్నారు, అలా ఫేస్ చేస్తున్నారు మీరు. అలాంటిది అందరూ ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్ హాస్పిటల్లో. సో డెఫినెట్గా అంటే సమస్య ఉంది కదా, దీన్ని ఏదో అట్లా కాకుండా ఒక లవ్తో చెప్తూ, ఆ లవ్లో కూడా అది అన్మెచ్యూర్డ్ లవ్ కాకుండా ఒక మెచ్యూర్డ్ లవ్తో చెప్తూ ఒక డిఫరెంట్ ప్యారలల్ లైఫ్స్ని రన్ చేస్తూ వీళ్ళిద్దరి యొక్క ప్రేమపూర్వకంగా అలాంటి సమస్యను ఎలా సాల్వ్ చేశారన్నది ఈ సినిమా మెయిన్. వండర్ఫుల్ అండి. అంటే మీరు చేసిన రీసెర్చ్లో చాలా విషయాలు మీరు తెలుసుకొని ఉంటారు కదా. ఎనీ ఆఫ్ ద ఇన్సిడెంట్ ఎక్కడైతే మీరు కొంచెం షాక్ అయిపోయిన ఇన్సిడెంట్ ఏదన్నా ఉందా? లైక్ తెలుసుకునే ప్రాసెస్లో వీల్ కమ్ టు చాలా ఉన్నాయి, బట్ ఆ ప్రాసెస్లో కాదు కానీ ఇది ఆల్మోస్ట్ ఆల్ డేట్ కన్ఫర్మ్ అయింది. వెరీ రీసెంట్. మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ యాక్సిడెంట్ అయ్యి హీ వెంట్ టు ద కోమాకి వెళ్తే అబ్బాయిని హాస్పిటల్కి తీసుకొచ్చారు. డాక్టర్ ప్రిపేర్ చేశారు, వాళ్ళ స్టాఫ్ అంతా ప్రిపేర్ చేశారు, ఆర్గన్ డొనేషన్ చేసేయండి, బ్రెయిన్ డెడ్ అయింది అనేసి చెప్పేశారు. దిస్ ఈజ్ రీసెంట్ టైమ్ హ్యాపెన్, నాట్ ఈవెన్ 1 month. యా. అయితే అబ్బాయి వచ్చేసి వాళ్ళు ఒక పల్లెటూరు నుంచి తీసుకొచ్చారు సిటీకి. డాక్టర్ అలా చెప్పేసరికి ఇంకా చుట్టాలకి, ఫ్రెండ్స్కి అందరు ఫోన్ చేసేసారు, ఇట్స్ డన్ నౌ అని. ఒక లాస్ట్ హోప్ కింద వాళ్ళ ఫ్యామిలీ ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్తే నౌ హీస్ అలైవ్. దిస్ ఈస్ హ్యాపెండ్ వెరీ రీసెంట్ ఇన్ మై ఫ్యామిలీ. మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్, క్లాస్మేట్. ఎట్లా జరిగింది అసలు ఇది? ఇట్లా బైక్లో వెళ్తూ కింద పడ్డాడు. సో డాక్టర్ దగ్గర తీసుకెళ్తే కోమాలోకి వెళ్ళారని చెప్పారు. డిసైడ్ అయిపోయింది ఎవ్రీథింగ్. ఇంకా లాస్ట్ సిగ్నేచర్స్, ఫార్మాలిటీస్ కూడా చేస్తున్నారు. బట్ సింగిల్ ఛాన్స్ చూద్దాము, డాక్టర్స్ అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకండి, ఇదంతా అవ్వదు అంటే వాళ్ళు ఒక హోప్, అంటే ఫ్యామిలీ పర్సన్ కదా, అలా వదిలేయలేరు కదా, అందుకనేసి దే టుక్ టు ద అదర్ హాస్పిటల్. చూద్దామండి. 3 days తర్వాత హీస్ రికగ్నైజింగ్ ఎవ్రీ వన్. ఇట్స్ నాట్ అ మేజర్ వన్ అని తెలిసింది. యా. అంటే ఇంకా మరీ అంత ఆర్గన్ డొనేషన్ చేసేసి ఇంకా బ్రెయిన్ డెడ్ అయిపోతే ఇంకా ఫర్ ఎవర్ క్లోజ్ అనేది రాలేదు. ఇది రీసెంట్లీ హ్యాపెన్. సో డాక్టర్స్ ఏ విధంగా ట్రస్ట్ గెయిన్ చేస్తున్నారో తెలుస్తుంది కదా ఇప్పుడు మనకు. అసలు అంటే సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాల్సి వస్తుంది. Definitely we need a second 10 ఒపీనియన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే కమర్షియల్గా వీళ్ళు డబ్బులు ఎలా పెండాలనే ఒపీనియనే ఉంటుంది. అది అంటే వాళ్ళు చెప్పింది కరెక్టా కాదని ఇక్కడ తెలుసుకోవడం. If you go with one report to the doctor, do you really think you will get the same medicine from the other doctor? నో వే. మన ట్రేజర్ మీరు చూసుంటారు, ట్రైలర్ కూడా చూసుంటారు. ట్రేజర్లో మేడం అంటారు, మీలాంటి కమిషన్ ఏజెంట్లు, బ్రోకర్స్ డాక్టర్కి పేషెంట్ మధ్య ఉండకూడదని. దే ఆర్ వెరీ మంచోళ్ళే వాళ్ళిద్దరు. పేషెంట్ని బాగు చేయాలని డాక్టర్కి ఉంటుంది, డాక్టర్ ద్వారా బాగుపడాలని పేషెంట్కి ఉంటుంది. మధ్యలో ఒకటి గ్రూప్ ఉందమ్మా, దాన్ని కారణం చేస్తూ ఈ సినిమా తీయటం జరిగింది. మరి ఇంత సీరియస్ ఇష్యూలో ఏమన్నా మాకు ఎంటర్టైన్మెంట్, రొమాన్స్ ఏమన్నా ఉంటుందా? అదే నేను ఇందాక చెప్పింది, ఇలాంటి సీరియస్ విషయాన్ని ఒక సెమీ ఆర్ట్ ఫిల్మ్గా చేస్తే అది ఆదరణ పొందదు, అవార్డు పొందుతుంది. ఆదరణ పొందితేనే అందరూ ప్రేక్షకులు చూడగలుగుతారు కనుక
సాంగ్స్ ఫైట్స్ యాజ్ ఎ రాక్ స్టార్ లాంటి ఒక లవ్ స్టోరీ ఇద్దరి మధ్య అది వెళ్తూ వీళ్ళు అలాంటి ఒక సమస్యలో వీళ్ళు ఇరుక్కున్నప్పుడు తన యాక్షన్ అంటే మా హీరో గురించి అంటే నేను లాట్ ఆఫ్ హీరోస్తో డైలాగ్ రైటర్గా ఉన్నప్పుడు చేసున్నాను. తన మెమరీ పవర్ కానీ తను మల్టీ టాలెంటెడ్ అండి, రైటరు డైరెక్టర్ అన్నీ ఉన్నాయి తనలో. నేను ఫస్ట్ తను తీసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ అంటే రాక్ స్టార్ అంటే ఈ సినిమాలో ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి మేడం. ఆ డైలాగ్స్ ఇతను కన్నడ అతను చెప్పగలడా లేదా, తాను అసలు తెలుగు వాళ్ళకన్నా బాగా చెప్పాడు తెలుగు డైలాగ్స్. యా అట్లా అంతా పట్టు సాధిస్తాడన్నమాట దాని ఫీల్ని తన ఎమోషన్ని. అంటే తను ఆల్రెడీ పెద్ద అవార్డు హీరో, తను సైమా అవార్డ్స్ అవి తీసుకున్నారు కన్నడలో. సో తన క్యారెక్టర్లో మీ ఇప్పుడు ఇలా ఉన్నారు, తన క్యారెక్టర్లోకి వెళ్తే ఆ దేవ్ క్యారెక్టరే కనపడుతుంది మనకి. అసలు అంటే మేము రాసుకొని ఉంటాం కనుక ఇది చేస్తారా లేదా ఏదో ఉంటుంది కదా మనకి, దేవంటే ఇతనే అని అనిపిస్తాం. ఆ డైలాగ్స్ 12 minutes డైలాగ్స్ ఉంటాయి మన క్లైమాక్స్, ఓన్లీ హీరో 12 minutes డైలాగ్స్ ఉంటాయి. 2 hours షూట్ చేసాం అది. అంత కాన్ఫిడెంట్గా అంత తెలుగు అక్షరాలు తప్పు పోకుండా చెప్పాడు. డబ్బింగ్ కూడా తనే చెప్తా అన్నాడు. బట్ దియాలో తనకు డబ్బింగ్ చెప్పినట్లతో చెప్పించాలని మేడం గారు మేము అనుకొని అలా లైక్ దట్. So can I expect a song from Rockstar now? Definitely Any of the songs? Yeah, That's a character. I am not a singer. సింగర్ కొడతారు. this is such a relief. ఏమన్నా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడా? అన్నీ ఉన్నాయండి. I was listening to him. లేదు ఒక క్యారెక్టర్కి ఒక హీరో అంటే హీరో ఈజ్ ఆర్టిస్ట్, తను న్యాయం చేస్తాడా అంటే అతను ఏ క్యారెక్టర్ న్యాయం చేయగలను మేడం. నేను అంటే యాజ్ ఈ సినిమా చూశాక మీరు చెప్తాను. Nice compliments. నేను డైరెక్టర్గా నేనంటే డైరెక్టర్ కనుక మనకి ఎక్కడో అన్సాటిస్ఫాక్షన్, మనం అనుకున్న రేంజ్లో చేయలేదురా అనిపిస్తుంది కొన్ని సీన్, దాన్ని మించి చేస్తారు. గ్రేట్ యాక్టర్. I have troubled him. He is I've saying troubled that you everyone. have No, done because more like than I he was is afraid because I don't know the language, right? So I need to prepare the lines. That has to be there. See, everyone knows Telugu and everyone has little dialogue. I don't know Telugu and he always gives one page dialogue for me. నేను డైలాగ్ రైతుంది కదా అంటే బోరుకొట్టే డైలాగ్ పంచి ఒకటి ఉంటుంది మనకి సమాజానికి. ఇంకోటి ఏంటి ఈయనైతే మరి ఇంకా లాస్ట్ మినిట్ లో కూడా దానికి ఏదో 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 చేస్తూనే Corrections ఉంటారు. చేస్తూనే ఉంటారా? పాపం ఎప్పుడు But he used to write లాస్ట్ మినిట్ లో వెళ్తుంది తనకి. అయినా కూడా ఈ మేడం ఎలా అంటే అంత క్యూట్ పర్సన్ ని హర్ట్ మరి చేయాల్సి వచ్చింది. మేడం అయితే తెలుగు ఆమె అర్థమైపోయింది. ఆయన తెలుగు నుంచి కన్నడకి వెళ్ళి కన్నడ నుంచి ఇంగ్లీష్కి వచ్చి The whole team, his directorial team with him, they supported me a lot. They gave me so many suggestions. There was another fellow who used to, give me the dialogues. He used to narrate in Kannada. He knew Kannada also. So it was a big task for them to, make me act. But it was you are a quick learner అని చెప్తున్నారు ఆల్రెడీ. yeah. తను డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ మీరు ట్రైలర్లో చూస్తుంటారు. తను ఫైట్ అన్నిట్లో అంటే ఒక హీరోకి ఇవన్నీ ఉండాలి కదా, మనం నేర్చుకోవాలి. ఆయన అవన్నీ మరి బై బర్త్ వచ్చి ఉండొచ్చు, తను సాధన చేసి ఉండొచ్చు, ప్రాక్టికల్గా వచ్చాడు మేడం. Natural stars we have here. Multi natural stars. అదేనా మా హీరోయిన్ గారు తను రైటింగ్ రాశారు. ఫస్ట్ ఏమనుకున్నానంటే ఇది నిజంగా అంటే అంతవరకు మీకు చెప్పలేదా అని ఎక్కడ చెప్పుంటారు. తను ఇది ఒక హీరోయిన్తో చేద్దాం అనుకున్నారు. తను ముందు హీరోయిన్గా చేయాలని, తను హీరోయిన్ అవ్వాలని ఉంది, ఈ కథలో అవ్వాలని లేదు. హీరో క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో యాక్చువల్లీ ఆమె రాసుకుంది అలాగా అనుకొని తను ఎవరెవరైతే బాగుంటుంది హీరోయిన్ అని మనం అప్రోచ్ అవుతుంటాం కదా. ఆమె కథ చెప్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ మాకు ఆమె కనపడుతుంది తప్ప వేరే వాళ్ళు కనపడట్లేదు. ఏంటి మేడం మీరే కదా అంటే నాకు ఉందండి, నేను చేయాలి, కానీ ఈ స్క్రిప్ట్ కాదు వేరే లేదు మేడం, ఈ సినిమా మీరు చేయాలి. నేను అడిగింది యా తను ఏదో నేను అంటే ఒక్క విషయం ఏంటంటే ఇక్కడ ఒక హీరో అవ్వాలని డబ్బులు పెట్టేవాళ్ళని చాలామంది చూస్తాం. హీరోయిన్ మ్యాక్సిమం డబ్బులు పెట్టరు అనుకోండి, హీరోయిన్ అయినా అవ్వాలని ఇప్పటివరకు ఎవరు డబ్బులు పెట్టరు. అయితే తను హీరోయిన్ అవ్వాలన్న ప్రొడక్షన్ తీసుకోలేదమ్మా. ఈ స్క్రిప్టు సమాజానికి అందాలని తను రాసుకున్నారు కోవిడ్లో. ఇది అందాలని దానికోసం తను కొంతమందిని దగ్గర ట్రై చేసి లేదు నేనే చేయాలి అంటే వాళ్ళు దీంట్లో ఇది పెట్టండి అది పెట్టండి, అది కాదండి ఎవరు వేలు పెట్టకూడదు, దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు రైటర్ కదా అని మీరు కూడా వేలు పెట్టకండి, చాలా బాగా చేయాలి అని చెప్పి తను కూర్చొని ఆ స్క్రిప్ట్ కోసం తను ప్రొడ్యూసర్ అయ్యాడు మేడం.
దట్స్ అ మ్యాటర్. తను హీరోయిన్ అవ్వాలంటే ఎలా అయినా అవుతారు, అది పెద్ద మ్యాటర్ క్రేజీ అండి, ఈ విషయం ముందు కదా చెప్పాలి మీరు. చెప్పాలి. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే తను హీరోయిన్ అవడానికి డబ్బులు పెట్టి, హీరోయిన్ అవడానికి హీరోయిన్స్ ఎవరు డబ్బులు పెట్టలేదు ఇప్పటివరకు. హీరోయిన్ అవుదామనే నాకు డైరెక్టర్ గారు పరిచయం అయ్యారు. తను ట్రై చేస్తున్నారు, ఈ స్క్రిప్ట్లో కూర్చోవాలని తను అనుకోలే. ఓకే, దీన్ని ఒక సీరియస్ మోడ్ ఉంది అంటే తను అనుకుని ఒక నిత్య మీనను సమంత లాంటి వాళ్ళు కానీ క్యారెక్టర్ డ్రైవ్ చేయలేరు అనుకో. ఇట్స్ ఎ న్యాచురల్. అంటే ఈ హీరోతో కానీ కమల్ కామరాజ్తో వీళ్ళందరితో తను ట్రావెల్ అవటం వల్ల ఏమో కానీ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ మేడం, బాగా ఇచ్చి. అంటే ఫస్ట్ హాఫ్ కామన్గా తనకు నచ్చదు, తను ఏది నచ్చదు, తన డ్రెస్ నచ్చదు, తనకి హెయిర్ స్టైల్ నచ్చదు, తన డైలాగ్ వర్షన్ నచ్చదు, అన్నీ నచ్చవు తనకి. మా అందరికి నచ్చు చప్పలు కొడుతుంటే వీళ్ళు ఏమన్నా నన్ను అనుకుంటుంటారు కావాలని. నాకు ఏమనిపిస్తుంది అంటే నేను ప్రొడ్యూసర్ కాబట్టి వీళ్ళు ఇలా చెప్తున్నారా, అదొకటి ఉంది, అదొకటి మైండ్ లో ఉంటుంది. మంచోళ్ళమండి మేము. మేమేంటంటే నిజమని ఇప్పుడు మా టీంలో రాజ్ తోట గారు కానీ ఆర్ట్ డైరెక్టర్స్ కానీ లేకపోతే కాస్ట్యూమ్ డిజైనర్స్ వీళ్ళందరూ పర్టికులర్గా వాళ్ళ ప్రొఫెషన్లో ఏ చిన్న మచ్చ వచ్చిన ఇలా మా రాజ్ తోట గారు ఇలా ఫ్రేమ్ పెడితే అక్కడ ఏదో ఆకు లైట్గా కలర్ అంత ఉంటారు ఆయన. అలాంటి వాళ్ళ మధ్య వర్క్ చేయాలి. తనకి చెప్తే ఆయన బాగోపోతే ఎవరైనా మొహమ్మద్ బాగలేదని చెప్తారు, లేకపోతే ఎండ్ ఆఫ్ ద స్క్రీన్ మీదకి వస్తుంది కదా. అలా లేరు. ఒక కమల్ కామరాజు, మా హీరో మేడం, ఇంకోటి అజయ్ ఘోష్ గారు, ఈ 4 క్యారెక్టర్లు సప్తగిరి అంటే కామెడీ పర్పస్ ఉన్నారు. తను పోటాపోటీగా సెకండ్ హాఫ్ మొత్తం చేశారు. అంటే ఈరోజు మేము ప్రివ్యూస్ వేస్తుంటాం కనుక వచ్చిన వాళ్ళు అంటే లాస్ట్ 15 నిమిషాలు సీటేజ్ ఉంటుందండి. ఏదైనా సినిమా ఫస్ట్లో క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ ఉంటాయి, ఇంటర్వెల్కి ఏదో ఒక బ్యాంగ్ ఉంటుంది. ఇంటర్వెల్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి అక్కడ 1.5 hours సీటేజ్లో కూర్చోబెట్టారు సినిమా అని చెప్పుకొస్తున్నారు ఇప్పటివరకు. డైలాగ్స్ కానీ పెర్ఫార్మెన్సెస్ కానీ అదొకటి మనకు మంచి అప్లాస్ అండి. వండర్ఫుల్ అండి. అంటే సుమయ్య గారు మీరు ఒక సీరియస్ ఎలిమెంట్ని మనస్ఫూర్తిగా ఆడియన్స్ ముందు ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి దీనికి తప్పకుండా ఆదరణ దక్కుతుంది ఫర్ ష్యూర్. మనం జెన్యున్గా ఒకటి నేచర్ అనుకున్నప్పుడు చేస్తుంది అది కన్ఫామ్గా. సో ఇది కూడా జనాల మధ్యకి రీచ్ అవుతుంది, ఎంతో కొంతమంది ఇన్స్పైర్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి అంటే యాంకర్స్ చేస్తుంటారు యాజ్ అ ప్రొఫెషనల్గా. మీరు ప్రొఫెషనల్గా ఎమోషనల్గా చేశారు, ఇట్స్ గ్రేట్. ఎందుకంటే కనెక్ట్ అయ్యారని నేను అనుకుంటున్నాను. అలా ప్రతి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అని నేను చూస్తుంటాను యాంకర్స్తో. ఇట్స్ ఎమోషనల్గా ఉంది ఈ ఇంటర్వ్యూ మాత్రం సూపర్. ఏంటంటే అంటే మీరు జర్నలిజంలో ఉన్నారు, సోషల్ అవేర్నెస్, సోషల్ కాజ్ అనేది దాని ప్రాబ్లం అనేది మీరు బాగా అనలైజ్ చేస్తే ఎమోషనల్గా చేశారు కనుక మేము ఇంత చెప్పగలిగాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ అమేజింగ్ టైమ్. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. సో మచ్. నైస్. సో ఇదే ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.